హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి ఒక హిడెన్ వాటర్ ఫాల్. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక వాటర్ ఫాల్. ఆల్రెడీ మన ఛానల్లో దారపల్లి వాటర్ ఫాల్స్ గురించి మీకు వీడియో అయితే చేసి పెట్టాను. సో మీరు దారపల్లి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు అండ్ ఇంకొక ప్లేస్ ద్వారా కూడా మనం వాటర్ ఫాల్ని అయితే చేరుకోవచ్చు. సో దాని విషయాలన్నీ మీతో మాట్లాడతాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవటం వలన నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి ఎర్కంపాలెం వాటర్ ఫాల్. ఇది రౌతపాలెంకి దగ్గరలో ఉంటుంది. అంటే NH16 నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్నవరం టు రాజమండ్రి హైవేలో ప్రతిపాడు అనే ఒక ప్లేస్ వస్తుంది. మీకు ప్రతిపాడు పైన వివేకానంద స్టాచ్యూ ఒకటి, దారపల్లి వాటర్ ఫాల్స్ ఒకటి, ఆంధ్ర భద్రాద్రి, దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఈ వివేకానంద స్టాచ్యూ పక్క నుండి మనం ఒక రూట్లో వెళ్తే కనుక మనకి రౌతపాలెం అనే ప్లేస్ వస్తుంది. ఒక 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే రౌతపాలెం వస్తుంది. రౌతపాలెం నుంచి మనకి 2 కిలోమీటర్స్ దూరంలో ఈ ఎర్కంపాలెం వాటర్ ఫాల్ అనేది ఉంటుంది. ఇలా కాకపోయినా మనం NH16 నుంచి రాచపల్లి ద్వారాగా రాచపల్లి నుంచి వమ్మంగి టు ఉత్తరకంచి నుండి రౌతపాలెం వచ్చి ఈ విధంగా ఎర్కంపాలెం వాటర్ ఫాల్స్ని కూడా చేరుకోవచ్చు. అదేవిధంగా మన దారపల్లి వాటర్ ఫాల్స్ నుంచి కూడా పెద్దిపాలెం అనే ప్లేస్ నుంచి కూడా ఈ ఎర్కంపాలెం అనేది చేరుకోవచ్చు. ఇవన్నీ మనకి 2 to 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి. సో ఇక్కడ వాటర్ ఫాల్కి వచ్చిన తర్వాత ట్రెక్కింగ్ అయితే మనకి ఒక 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. కొంచెం హెవీ బాడీ ఉన్న వాళ్ళైతే కనుక కాస్త ప్రికాషన్స్ తీసుకునే రండి. లేకుంటే కనుక నార్మల్గా అయితే కనుక ట్రెక్కింగ్ 2 కిలోమీటర్స్లో మనకు కంప్లీట్ అవుతుంది. ఈ చిన్ని వాటర్ ఫాల్ తర్వాత దీనిపైన కొంచెం పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, కానీ అది చేరుకోవడానికి అయితే కొంచెం డేంజరస్గా ఉంటుంది. పాసిబిలిటీ ఉంటే కనుక దాన్ని కూడా చేరుకోవచ్చు. ఓకే, చూస్తున్నారు కదా ప్లేస్ మొత్తం ఎట్లా ఉందనేది. కానీ వాటర్ మాత్రం చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మాకైతే. ఉన్నది చిన్న వాటర్ ఫాలే కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. నెక్స్ట్ దీనిపైనుంచి మనకి కొంచెం స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పైనుంచి వెళ్తే కనుక మనం శివుని కూడా దర్శించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.